తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరంన చింతనందదు, కాపు మానదు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్న వాక్యము యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. కీర్తనల గ్రంథంలో కూడా ధన్యుడు 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 అని చాలా సార్లు రాయబడి, అలాగే ఈ ఇర్మీయా గ్రంథంలో కూడా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని తెలియజేస్తున్నాడు. యెహోవా దేవునిగా గల జనులు ధన్యులు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నట్టుగా ఈ వాక్యంలో కూడా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని తెలియజేస్తున్నాడు. 2వ కీర్తన 12వ వచనంలో కూడా యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు అంటున్నాడు. యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు. ఆయనను ఆశ్రయించినప్పుడు మనం ధన్యకరమైన జీవితాలు జీవిస్తాము. ఆయనను ఆశ్రయించినప్పుడు మనము వృద్ధి పొందుతాం. ఆయనను ఆశ్రయించినప్పుడు మనము జయమొందుతాం. ఆయనను ఆశ్రయించినప్పుడు మనము శత్రు భయం లేకుండా ఉంటాం. శత్రువు మన మీద అటాక్ ఇచ్చినా గానీ వాడిని జయించగలుగుతాం అన్నమాట. అప్పుడు అన్ని విషయాల్లో మనము ధైర్యంగా ఉంటాము, ధన్యులముగా జీవించగలుగుతాం. అదే ఇక్కడ వాక్యంలో తెలియజేస్తున్నాడు. 1వ కీర్తన 2-3 వచనాల్లో కూడా ఈ విధంగా రాస్తున్నాడు. ఏమనంటే, అతడు నీటి కాలువలో ఓయారన్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలా ఉంటాడట? నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటున్నాడు. ఈ మనం చదువుకున్న వాక్యంలో కూడా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మనదు, జలముల యొద్ద నాటబడిన వాడే తన వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయము లేదు అని చెప్తున్నాడు. అది కీర్తనల గ్రంథంలో కూడా 2-3 వచనాల్లో కూడా ఇదే వాక్యం తెలియజేస్తున్నాడు. నీటి కాలంలో ఎవరన్నా నాటబడింది ఆకువాడక తన కాలం మంది ఫలమిచ్చు చెట్టు వల్ల నిండునని ఈ వాక్యంలో తెలియజేస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో కూడా మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడ్డాడు. యేసుక్రీస్తు వారు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు. మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నప్పుడు కూడా మనం ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు కనుక మనము కూడా నీటి కాలంలో ఎవరైనా నాటబడిన బిడ్డల వల్లే, చెట్టు వల్లే ఉంటాం. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాం. పెట్టగలిగినను భయపడం. కాపు మానకుండా ఎట్లా ఉంటుందో నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు అలా మనం కూడా ఉంటాం. అలాగే దాని వేరు ఎలా లోపలికి తన్నుకుంటుందో మనం కూడా విశ్వాస జీవితంలో లోతైన విశ్వాసం కలిగి ఆయన బిడలముగా జీవించగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో మనం ఎదుగుదాము, దేవుని యందు మనం విశ్వాసం ఉంచుదాము, దేవుని కొరకు పాటుపడదాము, దేవునిలో జీవించడానికి ప్రయాసపడదాం. అప్పుడు మనకి ఏ బాధలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టం వచ్చినా కానీ వాటన్నిటి నుండి మనల్ని విడిపించే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆశ్రయముగా ఉంటారు. కనుక ఈ విధముగా మనము దేవుణ్ణి ఆశ్రయించి ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దాని నుండి మనము తప్పింపబడడానికి యేసుక్రీస్తు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఆశ్రయిద్దాము, యేసుక్రీస్తు బిడ్డలుగా జీవిద్దాము, లోతైన భక్తి జీవితం జీవిద్దాము. ఆయనతో మన సహవాసము స్థిరముగా ఉంచుకున్నప్పుడు ఆయన నిత్యరాజ్యాన్ని కూడా మనం వారసులుగా ఎన్నుకోబడతాం. దేవుడు అట్టి కృప వినిచిన వారందరికీ దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ప్రభువా, నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని వాగ్దానం చేసిన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. నాయనా, దాని వేరు తన్ని అది ఫలించునని మా ప్రభు మీరు తెలియజేసిన దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. మీలో మేము జీవించినప్పుడు ఫలిస్తామని నాయనా, అభివృద్ధి పొందుతామని నాయన, కరువు వచ్చినా దాని నుండి విడిపించబడతామని మీరు వాక్యం ద్వారా మాకు నేర్పిన దేవా, వినిచిన బిడ్డలందరినీ ప్రభు ఆ విధముగా బలపరచండి.
మీలో నాటబడిన వారై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండులాగిన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. వారి అక్కర్లను తీర్చండి ప్రభువా. ప్రార్థన విన్నపములు తెలియజేసిన బిడ్డలేడలో మీరు కృప చూపండి ప్రభువా. వారు ఏమి ఆశిస్తున్నారో అదే వారికి దొరికినట్లుగా మీరు కార్యములు చేయండి దేవా. మీకు స్తోత్రములు. మా ప్రార్థనలు వింటున్నందుకే మీకు వేలాది స్తోత్రములు. మీరు కార్యాలు జరిగించబోతున్నందుకే మీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.